హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియో బిజినెస్ కోసమని జాబ్ రిజైన్ చేసి వచ్చాము అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోకు మంచి రెస్పాండ్ వచ్చిందండి. కంపేర్ టు కొత్తింట్లో పాలు పొంగించుకున్నాను అనే వీడియోతో కంపేర్ చేస్తే ఈ వీడియోకి అయితే మంచి రెస్పాండే వచ్చిందండి. 200 మెంబర్స్ దాటారు. అది నాకు హ్యాపీగానే ఫీల్ అయ్యానండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి 200 మెంబర్స్ దాటడం అనేది కొంచెం ఇబ్బందే. కొత్తగా వీడియోస్ పెడుతున్నాను కాబట్టి నాకు 200 మెంబర్స్ చూసారు అంటే హ్యాపీగానే ఫీల్ అయ్యాను. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఏం బిజినెస్ స్టార్ట్ చేసాము, బిజినెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నాకు తెలిసినంత మట్టుకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడిప్పుడే మేము కూడా తెలుసుకుంటున్నాము. మా హస్బెండ్ కూడా ఆ బిజినెస్ త్రూనే తెలుసుకుని డైలీ కూడా బిజీగా ఉంటున్నారు. ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు బిజినెస్ ఏంటి అంటే మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అండి. అన్ని దగ్గరికి మెయిన్గా అయితే స్కూల్స్, కాలేజెస్కి మేము టార్గెట్ చేసుకున్నాము. మాకు కొన్ని కాలేజెస్లో అగ్రిమెంట్ కూడా అయ్యింది. అగ్రిమెంట్ అయ్యాకనే మేము నిజామాబాద్ షిఫ్ట్ అయ్యామండి. ప్రజెంట్ మేము ఉండేది నిజామాబాద్లోనే ఒక దగ్గర షాప్ పెట్టుకొని మిల్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేద్దాము అనేది మా థాట్. అదే ఇంకా కంటిన్యూ అవ్వలేదు. ప్రాసెస్ అనేది జరుగుతుంది. డైలీ కూడా వెళ్ళి అన్నీ కనుక్కొని వస్తుండ్రు. ఒక దగ్గర అయితే షాపు మేము స్టార్ట్ చేసాము అంటే తీసుకున్నాము. కాకపోతే దాంట్లో స్టార్ట్ చేస్తామా లేదా అనేది ఇంకా క్లియర్గా తెలియదు. ఇది గవర్నమెంట్ త్రూ అండి. విజయ మిల్క్ మేము డిస్ట్రిబ్యూట్ చేసేది ప్రోడక్ట్ కూడా విజయ అండి. కంపెనీ వచ్చేసి విజయ. అది ఎక్కడ పెట్టాలి అనేది కంపెనీ వాళ్ళే చెప్తారంట. సో మేము ఒక దగ్గర అయితే పెట్టాము. దానికి వాళ్ళు రెంట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయము అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు చూపించిన ప్లేస్లో కనుక మనం పెట్టుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ప్రాసెస్ దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ అయితే కొన్ని కాలేజెస్ అయితే అగ్రిమెంట్ అయ్యాయి. మెయిన్గా బాసర IIIT అండి. ఎవరికన్నా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నిజామాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే బాసర అనేది తెలుస్తుందండి. ఇంకా నిజామాబాద్ చుట్టుపక్కల అండ్ నిజామాబాద్లో లోకల్లో కూడా కొన్ని కాలేజెస్ వస్తాయి అని మేము అనుకుంటున్నాము. కానీ ఇంకా కనుక్కుంటున్నారు. ఆ కనుక్కున్న తర్వాత ఎన్ని కాలేజెస్ వస్తున్నాయి, ఎన్ని లీటర్స్ డైలీ పోతున్నాయి అనేది కూడా నేను ముందు వీడియోలో షేర్ చేస్తాను. ఈ బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు కూడా మేము అంత మంచి జాబ్ వదులుకొని వచ్చాం కాబట్టి మాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. కానీ కొంచెం బిజినెస్ సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాము. మరీ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మాకు అక్కడితో కంపేర్ చేస్తే కొంచెం లాభం వచ్చినా పర్లేదు. ప్రజెంట్ అయితే మేము కష్టపడిన దానికి ఫలితం దక్కితే చాలు అని మేము అనుకుంటున్నామండి. మా హస్బెండ్ ఇక చూసుకుంటారు. అండ్ వెహికల్స్ కావాలంట. అండ్ మార్నింగ్ లేచి ఎక్కడెక్కడ ఏ ఏరియాస్కి ఏ స్కూల్స్కి కావాలనో ఆ ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేయడము ఇవన్నీ కూడా చాలా కష్టమైన పనే. కానీ చేసుకోవాలి, తప్పదు అని మేమైతే ఒక ముందడుగు అయితే వేసామండి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఒక్కసారి చూడాలి. అండ్ కొన్ని స్కూల్స్కి కూడా ప్రజెంట్ వెళ్తూ ఉన్నారు, కనుక్కుంటున్నారు. కానీ ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా హాలిడేస్ కదా, స్కూల్స్ ఓపెన్ అయ్యే వరకు ఏమీ చెప్పలేము అని మేనేజ్మెంట్ కూడా అంటున్నారు. కొన్ని నిజామాబాద్ లోకల్లో స్కూల్స్ కూడా అడిగారు. కాకపోతే వాళ్ళు మేనేజ్మెంట్ అంతా కూడా లేరు. స్కూల్ హాలిడేస్ కదా, తర్వాత ఎంతమంది అడ్మిషన్స్ తీసుకుంటారో, హాస్టల్లో మెంబర్స్ని బట్టి ఎన్ని లీటర్స్ అవసరమో అనేది కూడా వాళ్ళు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. అప్పుడు మనకు ఏ స్కూల్స్ వచ్చాయి, ఏ కాలేజెస్ వచ్చాయి అనేది ఒక క్లియర్గా మనకు అప్పుడు తెలుసుకోగలుగుతాం. కాబట్టి అప్పుడు నేను మీకు కూడా చెప్పగలుగుతానండి. ప్రజెంట్ అయితే ఒక 2-3 కాలేజెస్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. దానికి లీటర్స్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయ్యాకే ఇదంతా కూడా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మేము ఇంకా అసలు వితౌట్ ఎంత కూడా కొంచెం కూడా స్టార్ట్ చేయలేమండి. అంతా కూడా ఒకేసారి స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా స్టార్ట్ చేస్తాము అని కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. తొందరపడి ఏ పని కూడా స్టార్ట్ చేయొద్దు అని నా ఒపీనియన్ కూడా. సో పెద్దవాళ్ళు కూడా అదే చెప్తుండ్రు. మా హస్బెండ్కి తొందరపడి ఏది కూడా నిర్ణయం తీసుకోవద్దు అని. మా హస్బెండ్ కూడా తొందరపడి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోడు. మెల్లిగా అయినా సరే కానీ ఒక పద్ధతి ప్రకారం స్టార్ట్ చేయాలి అని. ఎందుకంటే జాబ్ చేసి వచ్చాము, జాబ్ గురించి ఎంతో కొంత తెలుసు కానీ బిజినెస్ గురించి జీరో నాలెడ్జ్ అండి.
ఇప్పుడే బిజినెస్లో అడుగు పెట్టాం కాబట్టి అన్నీ తెలుసుకొని ఒక అడుగు ముందుకేయాలి అనేది మా ఒపీనియను. సో అది జూన్లో అయితే కంప్లీట్గా స్టార్ట్ అవుతుందండి. మే మొత్తం కూడా అన్నీ కనుక్కొని జూన్ 1 ఆర్ జూన్ 10 ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. సో జూన్ 10 వరకు అయితే మెయిన్గా వెయిట్ చేయాలి. అప్పటి నుండి జూన్ ఎండింగ్ వరకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అని అనుకుంటున్నాము. సో బిజినెస్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే చెప్పలేము, కానీ లాస్ అవ్వద్దు అని మేమైతే అనుకుంటున్నాము. కంపల్సరిగా సక్సెస్ అవ్వాలి అని మీరు కూడా ఎంతో కొంత కోరుకోండి అని నేను అనుకుంటున్నాను. సో వీడియోస్ ముందు ముందు కూడా మంచి కంటెంట్ ఉన్నవి తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో కొంచెం బిజీగా ఉన్నాను. మళ్ళీ హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ అలవాటు పడడానికి కూడా కొంచెము కష్టంగా ఉంది. అండ్ అందులో మా పెద్ద బాబుకు స్కూల్ హాలిడేస్ కదా, అది కూడా కొంచెం ప్రెషర్ లాగా ఉంది. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం అండ్ కొత్త ప్లేసు, అవి రెండు కూడా ఒకేసారి అయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఇలా అయితే మా డే గడుస్తున్నాయి. ముందు ఎలా గడుస్తుంది, ఎంత బిజీ అవుతాము అనేది కూడా మీకు అన్నీ కూడా క్లియర్గా షేర్ చేస్తూ ఉంటానండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితేనే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఈరోజుటి వీడియో అండి. ఇంకా ముందు అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు చెప్తూ ఉంటాను. అలాగే మేము బిజినెస్లో ఏం విషయాలు తెలుసుకుంటామో అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మేము కూడా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్న కొద్దీ, ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తున్న కొద్దీ కొన్ని విషయాలు తెలుసుకుంటాం కదా, ఆ తెలుసుకున్న విషయాలు కూడా నేను ఈ యూట్యూబ్ ద్వారా మీకు కూడా ఎంతో కొంత నాకు తెలిసిన విషయాలని షేర్ చేస్తూ ఉంటాను. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇది ఈరోజుటి వీడియో అండి. థ్యాంక్ యూ.